ఓయ్, ఎలా ఉన్నారు? నాకేం సూపర్. ఏంటి ఇంత పొద్దున్న లేచి రెడీ అయిపోతున్నానా అని ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలంటే ఎక్కడ లేస్తామండి బాబు. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే మాత్రం పొద్దున్న లేచిపోతాం, రాత్రి నిద్ర పట్టదు. ఇంతకీ ఎక్కడికి బయలుదేరామంటే, రీసెంట్గా రథయాత్ర జరిగింది కదా, ఆ రోజు పూరి జగన్నాథ్ గుడికి తీసుకెళ్ళమని మా అన్నయ్యనన్నా. ఏం అవసరం లేదు, ఫుల్ రష్ ఉంటుంది అన్నాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఇంకా అలా గొడవ చేస్తే లాస్ట్ సాటర్డే వెళ్ళామన్నమాట. ఇదే పూరి జగన్నాథ్ టెంపుల్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. ఈ లెఫ్ట్ సైడ్ కాలు కడుక్కోవడానికి ఉంది. కాలు కడుక్కొని కొబ్బరికాయలు తీసుకునే వాళ్ళు కొబ్బరికాయలు కూడా తీసుకోవచ్చు. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించేది శివలింగం. శివలింగానికి లెఫ్ట్లో ఉండేది వినాయకుడు, వినాయకుడు తర్వాత అమ్మవారు, అమ్మవారి పక్కన నవగ్రహాలు, నవగ్రహాల తర్వాత హనుమంతుడు. ఈ గుడికి మెయిన్ హైలైట్ ఇదేనండి, వాల్స్ మీద ఉన్న కార్వింగ్స్. అసలు ఎంత బాగా చెక్కారంటే చూడ్డానికైతే మామూలుగా లేదు. ఇంకా ఇదే మెయిన్ గుడి. లోపల కృష్ణుడు, బలరాముడు, చెల్లి సుభద్ర ఉంటుంది. లోపలే కాదు, బయట కూడా గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది కూడా ఒక ఎంట్రన్స్. ఇంక ఈ రథాలు రీసెంట్గా రథయాత్ర జరిగింది కాబట్టి ఆ రథాలన్నీ అక్కడే ఉంచారనమాట. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ ఆయన స్వయంగా వెళ్తారు. ఇదే టెంపుల్ ని హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. పైన పార్కింగ్ ఉంది, కానీ అది మాకు తెలియక కింద పార్క్ చేస్తాం. ఈ గుడి పూరి జగన్నాథ్ గుడికి 1.3 కిలోమీటర్సే, 4 to 5 minutes అంతే అండి. ఆ గుడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడిని విజిట్ చేసి వెళ్ళండి. ఈ గుడికి హైలైట్ ఎంట్రన్సే. ఎంట్రన్స్ అవుతుంటే 2 sides నుంచి ఆవులు వస్తుంటాయి. ఏదో అవే మనకి వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటుంది. ఇంక ఈ ఆవు నన్నే చూస్తుందని వెళ్ళి సెకండ్ ఇసేసి వచ్చా, అది వెళ్ళిపోయింది. ఇంకా ఇదే మెయిన్ వ్యూ. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఎక్కడైనా హనుమంతుడు నుంచొని ఉంటారు, కానీ ఈ ఒక్క గుడిలో మాత్రం హనుమంతుడు కూర్చొని ఉంటారు. లోపల నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణులు కూడా ఉంటారు. ఈ గుడికి వచ్చి ఆ బొట్టు పెట్టుకోకపోతే అసలు ఆ అందం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇంకా ఫైనల్గా ఈ టెంపుల్కి వచ్చాను. గుర్తుపట్టారా ఇది ఏ టెంపుల్లో? బోనాల టైంలో ఇంతమంది ఉన్నారంటే ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటుంది అది ఏ గుడో. అసలు రష్ మామూలుగా లేదు. అసలు వచ్చే ప్రతి కార్ని చెక్ చేశారు తెలుసా. బోనాల్ స్పెషల్ అని చెప్పి మొత్తం అంతా కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వాటితోనే డెకరేట్ చేశారు. చాలా బాగుంది. ఇదేనండి మన పెద్దమ్మ తల్లి టెంపుల్. మేము ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోయాం. టెంపుల్ చూడగానే అసలు మొత్తం పూల డెకరేషన్తో హైలైట్ ఉండే. గుడి చుట్టూరు వెజిటేబుల్స్, ఫ్రూట్స్తో అన్నీ ఇలా హ్యాంగ్ చేశారు. చాలా బాగుంది. ఇంకా మేము అలా ప్రదక్షిణలు చేసి మెయిన్ గుడిలోకి వెళ్ళిపోయాము. మెయిన్ గుడి చూసారా ఎంత బాగుందో. మొత్తం పూలు, పళ్ళు, వెజిటేబుల్స్. ఆ వెజిటేబుల్స్తో మళ్ళీ డిజైన్ చేశారండి బాబు. ఇంకా అది గర్భగుడి. పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఎప్పుడు అమ్మవారిని దీపపు వెలుగులోనే చూపిస్తారంట. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇంకా అలా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. బయట అందరూ ప్రసాదాలు తినుకుంటూ అలా కూర్చున్నారు. ప్రశాంతంగా బాగుంది బయట. ఇంకా పక్కనే ఉన్న నాగదేవత టెంపుల్కి వెళ్ళాం. ఆ అమ్మవారిని దర్శించుకున్నాం. ఏ నొప్పి అయినా కూడా ఈ అమ్మవారికి తలుచుకుంటే చిటికలో తగ్గిపోతుంది అంటారు. ఇంకా పైన ఉన్న లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడిని కూడా దర్శించుకొని వెళ్ళిపోయాం. ఒక్కసారి బయటకు వచ్చి మళ్ళీ ఆ అమ్మవారిని, ఆ గుడిని అన్నిటినీ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. వచ్చేటప్పుడు మా తమ్ముడు దుర్గం చెరువు నుంచి వద్దామని అంటే ఇంకా మా అన్నయ్య అలా తీసుకొచ్చారు. ఇంకా ఈ బిల్డింగ్స్ని చూసి మా అమ్మ అంటుంది, ఇది అసలు హైదరాబాదేనా లేకపోతే బయట వేరే కంట్రీ ఏదన్నా అని అడుగుతుంది. నేను చూపించిన 3 temples లో మీరే టెంపుల్ చూసారో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.